జడ్జెస్ని మీరు కూడా ఎంతోమందిని టీవీలో చూసిన జడ్జిలు ఉంటారు, ఇప్పుడు లైవ్లో ఉన్న జడ్జిలు ఉంటారు, ఎలా బ్యాలెన్స్ చేస్తున్నారు అనుకుంటున్నారు? ఇక్కడ అందరూ పరిచయమే బా, పరిచయం లేని వాళ్ళు ఎవరు లేరు. ఒక్క రాధిక గారు ఒక్కటే నాకు పరిచయం లేదు. కాబట్టి ఆవిడ నేను బాగా ఇష్టపడింది ఏంటంటే, ఆవిడ 48 years నుంచి ఇండస్ట్రీలో ఉన్నారు. ఆవిడ ఇష్టపడిన వాళ్ళు ఎవరు ఉంటారు. కాకపోతే ఏంటంటే మనకి నేను ఫస్ట్ టైం వచ్చి రాధిక గారిని చూడంగానే నాకు రాజా విక్రమార్క సినిమానే గుర్తుకొచ్చింది. దానిలో ఆవిడ పీచ్ పర్ఫార్మెన్స్, ఆవిడేనా ఈవిడే అనిపించింది. సరే మనం ఎట్లా కమెడియన్స్ కాబట్టి మనకు కొంచెం ఆ నోటి దూరం కొంచెం ఉంటుందిగా, పంచి చేసేయాలి, ఏదో ఒకటి కామెడీ చేయాలి. ఈవిడ తీసుకుంటుందా తీసుకోదా అని ఒక చిన్న డౌట్ ఉండేది. ఎప్పుడైతే ఆవిడ రివర్స్ పంచి చేయడం మొదలెట్టిందో అప్పుడు అనిపించింది మన టైప్ క్యాండిడేట్లే అంత లేదన్నమాట, హ్యాపీగా బతికేయచ్చని కలిసిపోయాను ఆవిడతోటి, హ్యాపీగానే ఉంది. ఆవిడే పంచలేస్తున్నాం, మనం పంచలేస్తున్నాం, హ్యాపీ. ఇక్కడ మంచి విషయం ఒకటి చెప్తా చూడు, ఎందుకు గొప్పవాళ్ళు అవుతారు తెలుసా? ఎవరైనా సరే మనం పంచలేసినప్పుడు కొంతమంది తీసుకోరు, తీసుకునే వాళ్ళు ఏం ఫీల్ అవుతారు తెలుసా? వీళ్ళు మనలాంటి వాళ్ళే కదా అని ఫీల్ అవుతారు. అప్పుడు అక్కడ యూనిటీ బాగుంటుంది. ఇప్పుడు మనం రాధిక గారు నేను ఇది అందాం అనుకుంటున్నా అని అడగక్కర్లేదు అని ఆవిడే చెప్పేసింది, నీకు ఏదనిపిస్తే అనేసి. ఇట్ ఈస్ నాట్ పర్సనల్, వీఆర్ గివింగ్ ఇట్ కంటెంట్ ఎంతకాలం తీసుకుంటాను. మీకు ఏదనిపించింది నాకు వచ్చింది నేను చేసేస్తాను, నేను అనేస్తాను.